నుంచి శుభ్దిన్ భోజన్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి. శుభ్దిన్ భోజన్ లేదా తిథి భోజన్ ఈ రెండు ఒకటే మనకి. ఈ శుభ్దిన్ భోజన్లో రిజిస్ట్రేషన్ చేయాలి అంటే pmposhan.ap.gov.inలోకి వెళ్ళాలి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న మెనూ బార్ చూసినట్టయితే ఇక్కడ శుభ్దిన్ భోజన్ దీనిపై క్లిక్ చేయండి. చేసినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనకి మొదటగా మనకి డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, ఆ తర్వాత స్కూల్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ మీది ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేయండి. మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండలంలో ఉండే పాఠశాలన్నీ కూడా కనిపిస్తాయి. మీ యొక్క పాఠశాల యొక్క పేరుని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పాఠశాల పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండే స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్, అలాగే ప్రధానోపాధ్యాయుల పేరు, అలాగే ప్రధానోపాధ్యాయుల యొక్క మొబైల్ నెంబర్ కూడా అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే శుభ్దిన్ భోజన్కి ఎవరైతే మనకి దాత మనకి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారో ఆయన యొక్క పేరు ఎంటర్ చేయండి. డోనార్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయండి. డోనార్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అయిన తర్వాత డోనార్ యొక్క ఈమెయిల్ ఐడి, అది ఇంపార్టెంట్ ఏమీ కాదు. అయితే అకేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసినట్టయితే మనకి మెగా PTM 3.0 అని పెట్టండి. అయిన తర్వాత ఇక్కడ మనకి ఐటమ్ విల్ బి ప్రొవైడెడ్, మనకి ఏమి ఐటమ్ ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, మీలా రిఫ్రెష్మెంట్సా, మీల్స్ అయితే మీల్స్, లేదు రిఫ్రెష్మెంట్స్ అయితే రిఫ్రెష్మెంట్స్ చేయండి. ఏ డేట్ని ఇవ్వదలుచుకున్నారు అంటే మనకి మెగా PTM కనుక 5వ తారీఖుని ఇక్కడ నోట్ చేసి రిఫ్రెష్మెంట్స్ ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో దాని యొక్క రిజిస్ట్రేషన్ని ఇక్కడ మీరు నెంబర్ ఇచ్చి మీరు చేయండి. ఇక్కడ ఇచ్చేటప్పుడు మీ పాఠశాలలో విద్యార్థులతో కలుపుకొని ఎంతమందికి అయితే వస్తున్నారో, ఇన్వైటీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలుపుకొని ఇక్కడ నెంబర్ ఇవ్వండి. ఆ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే OTP వెళ్తుంది ప్రధానోపాధ్యాయులకి. ఆ OTP తోటి మనం రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ OTP సబ్మిట్ చేసినట్టయితే మనకి రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ విధంగా డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా మనం PM పోషన్ సైట్లో మన యొక్క శుభ్దిన్ భోజన్ని డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.